హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మీదేవి వ్రతం రోజున అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి తాంబూలం పెట్టిన తర్వాత ఇంటికి మనం ముత్తైదులను పిలిచి తాంబూలం పెట్టి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. అయితే ఈ తాంబూలం ముగ్గురికి కానీ 5గురికి కానీ 9 మందికి 21 మంది మన శక్తి కొలది ఎంతమందికైనా మనం తాంబూలం పెట్టి ఇవ్వచ్చు. తాంబూలం సింపుల్గా మనం ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సౌభాగ్యం కోసం ఆచరించే ఈ వరలక్ష్మీదేవి వ్రతం శ్రావణ మాసం శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతంని ఆచరించమని పురాణాల్లో చెప్పబడింది. పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు జరుపుకోవటం వీలు కాని వాళ్ళు మొదటి శుక్రవారం కానీ 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ ఆచరించవచ్చు. ఒక్కొక్క సంవత్సరం 5వ శుక్రవారం కూడా వస్తుంది. ఏ వారమైనా మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజంతా పూర్తయిన తర్వాత ముత్తైదులకు తాంబూలం పెట్టేటప్పుడు ఏవే వస్తువులు పెట్టి తాంబూలం ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాంబూలంని వాయనం అని కూడా అంటారు. ఈ వాయనంలో ఏమేమి పెట్టి ఇవ్వాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక ఆకు కానీ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక బ్లౌజ్ పీస్ కానీ 2 బ్లౌజ్ పీస్ కానీ పెట్టివ్వచ్చు. బ్లౌజ్ పీస్ పెట్టకపోయినా కూడా మనం తాంబూలం అనేది పెట్టివ్వచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 తమలపాకులను ఖచ్చితంగా పెట్టాలి. తమలపాకుల యొక్క కాడలు ఇచ్చేవారి వైపు అంటే మన వైపు ఉండాలన్నమాట. ఇలాగా తమలపాకులను అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 వక్కల్ని పెట్టుకోవాలి. మీ దగ్గర వక్కలు అందుబాటులో లేకపోతే వక్క పండైనా కూడా పెట్టవచ్చు. వక్కలనైతే ఇలా 2 తీసుకొని పెట్టాలన్నమాట. ఆకు వక్క పెట్టిన తర్వాత ఇందులోకి దక్షిణం కోసం ₹1 కానీ 11 రూపాయలు కానీ 101 రూపాయి కానీ మన శక్తి కొలది ఎంతైనా కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే 1 జత చేర్చి మనం దక్షిణం అనేది పెట్టాలన్నమాట. అలాగే పండ్లు, అరటి పండ్లు అయితే 2 తీసుకోవాలి. 2 అరటిపళ్ళు తప్పనిసరిగా పెట్టుకోవాలి. పచ్చ అరటిపళ్ళు కానీ పసుపచ్చ అరటిపళ్ళు కానీ పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు అయితే 2 తప్పనిసరిగా పెట్టుకోవాలి. వేరే ఇతర పండ్లు అంటే దానిమ్మ, యాపిల్, ఆరెంజ్ లాంటివి పెట్టుకోవాలనుకుంటే 1 కానీ 2 కానీ పెట్టివ్వచ్చు. పువ్వులు, వచ్చిన ముత్తైదువులు తలలో పెట్టుకునే వీలుండేలాగా పువ్వులను అయితే మనం తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. లేదంటే పువ్వుల్ని వాళ్ళ చేతికి ఇచ్చి తలలో పెట్టుకోమని చెప్పాలన్నమాట. లేదంటే మనమే ముత్తైదువుల తలలో పువ్వులు పెట్టి ఇవ్వచ్చు. ఇప్పుడు పువ్వులు తాంబూలం పెట్టిన తర్వాత ఇందులోకి గాజులు పెట్టుకోవాలి. ఆకుపచ్చ కానీ పసుపచ్చ కానీ ఎరుపు రంగు కానీ ఇలా మెరూన్ రంగు కానీ గాజులతో పెట్టివ్వచ్చు. 4 కానీ 6 కానీ 12 కానీ ఇలాగా గాజులనైతే పెట్టాలన్నమాట. అలాగే మొదటిగా వచ్చిన పెద్ద ముత్తైదుకి మనం తోరం పెట్టి ఇవ్వాలి. లేదంటే మనమే చేతికి తోరం కట్టాలి. 3 పోగులు కానీ 5 పోగులు కానీ 9 పోగులు కానీ వేసిన దారంతో 9 ముళ్ళు వేసి ఇలాగా ఒక పుష్పం కానీ ఆకు కానీ పెట్టి తోరంని తయారు చేసి తాంబూలంలో పెట్టాలి. అలాగే శనగలు ముందు రోజు నైటే నానబెట్టి చక్కగా వాటర్ అంతా కూడా వడపోసేసి శనగలు మాత్రం మనం ఇలాగా ఒక గిన్నెలోకి జాలి గిన్నెలోకి వేసి పెట్టామంటే చక్కగా మొలకలు వస్తాయన్నమాట. ఇలా శనగల్ని ఒక కప్లో కానీ ప్లేట్లో కానీ పెట్టి ఇవ్వాలి. శనగలకి ఇలా మొలకలు వస్తే చాలా మంచిది. లేదంటే ముత్తైదువులు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత శనగలకి మొలకలు వచ్చాయంటే చాలా మంచిది అన్నమాట. ఇలా వాయనం అయితే సిద్ధం చేసుకోవాలి. మనం ఇందులో ఇంకా పెట్టుకోవాలనుకుంటే పసుపు కుంకుమ, పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరం, తిలకం, కాటుక, అద్దం, అలాగే దువ్వెన, పారాణి ఇలాంటివి ఏవైనా కూడా మనం పెట్టి ఇవ్వచ్చు. వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదుకి ముందుగా కాళ్ళకి నిండుగా పసుపు రాయాలి. ఆ తర్వాత తమ పుస్తులకు రాసుకోవటానికని తడి పసుపుని ఇలా ముద్దగా తయారు చేసి ముత్తైదువులకు ఇవ్వాలి. అలాగే గంధం మనమే అద్దాలి. ఆ తర్వాత మనం కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే ముత్తైదుల చేత మనం కూడా కుంకుమ బొట్టును పెట్టించుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముత్తైదువుని కొంగు పట్టమని చెప్పి కొంగులో ఇలాగా తాంబూలం అనేది పెట్టి ఇవ్వాలి. ఇలా తాంబూలం పెట్టిన తర్వాత మనం ముత్తైదు చేతికి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఇలా మనం వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వాయనం ఇచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా వరలక్ష్మి వ్రతం రోజున వాయనం అనేది ముత్తైదువులకి ఇచ్చి మనం ఆశీర్వాదం తీసుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు మనం ఇస్తినమ్మ వాయనం అని, ముత్తైదువు తీసుకునేటప్పుడు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పాలి. ఇలా మనం తాంబూలం అనేది సింపుల్గా తయారు చేసి ముత్తైదువులకి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.